అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వాస్తవానికి డిఎస్సికి సంబంధించిన వీడియోలు కానీ, అదేవిధంగా నార్మలైజేషన్ కానీ, దానికి సంబంధించిన వీడియోస్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. బట్ మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత దాని తర్వాత నార్మలైజేషన్ గురించి కానీ, అదేవిధంగా ఎస్జిటికి కానీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్కి కానీ, మిగతా సబ్జెక్టులకు కానీ ఎలాంటి మార్పులు చేర్పులు రావడం జరుగుతుంది అనే అంశం చేద్దామని చెప్పేసి ఆగడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడు మనకు రీసెంట్గా మనకు ఏపీపీఎస్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఫారెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫారెస్ట్కి సంబంధించిన వాటిలో 2 రకాల పోస్టులు ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి 256 పోస్టులు, 256 పోస్టులు ఉండడం జరుగుతుంది. అందులో పాతవి 81, కొత్తవి 175 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. పాతవంటే ఇంతకుముందు మిగిలిపోయినటువంటి వే ఫార్వర్డ్ పోస్టులుగా వాటిని తీసుకోవడం జరుగుతుంది. మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అనేటువంటి దాంట్లో తీసుకున్నప్పుడు 435 పోస్టులు ఉంటాయి. ఇందులో సెకండ్ కేటగిరీ అని చెప్పేసి పాతవి 60, 375 కొత్తవితో నోటిఫికేషన్ ఇవ్వడము జరిగింది. మొత్తంగాను 691 పోస్టులకు ఫారెస్ట్ బీటీ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ సంబంధించిన నోటిఫికేషన్ను జూలై 7వ తేదీన మనకు విడుదల చేయడము జరిగింది. అయితే ఇక్కడ జూలై 14వ తేదీ విడుదల చేయడము జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనం తీసుకుంటే స్పోర్ట్స్ కోటాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని మనం మెన్షన్ చేయలేదు, సపరేట్గా వాటిని ఫిలప్ చేయడము జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అంటే 14వ తేదీ జూలైన 2005 నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి? 16వ తేదీ నుండి అప్లై స్టార్ట్ అవుతుంది. అంటే 16వ తేదీ నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అదేవిధంగా ఆగస్టు 5వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు, అర్ధరాత్రి వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా ఉంది అంటే ఎగ్జామ్ డేట్ మనకి ఇంకా నిర్ణయించలేదు. ఎగ్జామ్ డేట్ నిర్ణయించడానికి వాళ్ళు టైం తీసుకోవడం జరుగుతుంది, అప్పుడు డేట్ నిర్ణయిస్తారు. మరి ఈ యొక్క పోస్టులు రాసుకోవడానికి విద్యా అర్హత ఏంటి? ఈ విద్యా అర్హత మనం తీసుకున్నప్పుడు ఇంటర్ క్వాలిఫై అయితే చాలు. ఇంటర్తో పాటు సమానంగా ఉన్న ఇతర కేటగిరీలు కూడా దీనికి ఎలిజిబిలిటీ, అంటే 10+2 ఉండగలిగితే చాలు, దానికి వీళ్ళు అర్హత పొందినటువంటి వాళ్ళు. మరి శారీరక ప్రమాణాలు ఎలా ఉండాలి? పురుషులకైతే వాళ్ళు హైట్ 123 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. స్త్రీలైతే 150 సెంటీమీటర్ల హైట్ ఉండవలసి ఉంటుంది. కాబట్టి హైట్ కూడా ఇక్కడ ప్రమాణంగా తీసుకోవడం జరుగుతుంది. ప్రామాణికంగా తీసుకున్న వాటిలో హైట్ చాలా ఇంపార్టెంట్. మరియు ఎస్టీ ఇతర కొందరకు వెసులుబాటు ఉంటుంది. ఇతర కొందరు కంటే డిఫరెన్షియల్గా ఉండేటువంటి కొన్ని కేటగిరీస్ ఉంటాయి, వాళ్లకు వెసులుబాటు అనేది హైట్లో కూడా ఉంటుంది. మరియు వాకింగ్ టెస్ట్, ఈ ఎగ్జామ్ మనకు 4 రకాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, 2 మెయిన్స్, 3 వచ్చేసి ఫిజికల్ టెస్ట్, 4 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సిపిటి కూడా జరుగుతుంది. అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 రకాల ఎగ్జామినేషన్స్లో పాస్ అయితేనే మనం సెలెక్ట్ అవుతాం. అయితే వాళ్ళకు పాయింట్ మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారు? ఎవరైతే మెయిన్స్కి కావాల్సినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కంటే ఎక్కువ మంది వచ్చారో అప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది అని చెప్పారు. అలా కాకుండా తక్కువ మంది అప్లై అయితే ఒకే ఎగ్జామ్ నిర్వహించడము జరుగుతుంది. మరి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ తీసుకున్నప్పుడు పురుషులైతే 4 గంటలలో వాళ్ళు దాదాపుగా 25 కిలోమీటర్లు నడవలసి ఉంటుంది. అదే స్త్రీలైతే, లేడీస్ అయితే 4 గంటల్లో 16 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ మనం పరిశీలించినప్పుడు ఈ ఎగ్జామినేషన్లో ఓఎంఆర్ సీట్ ద్వారా జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు, ఎగ్జామ్ ఫీజు కూడా మనకు మెన్షన్ చేశారు. 250 రూపాయలు
మరియు ప్లస్ 80 రూపాయలు ఎగ్జామ్ ఫీజు కట్టవలసి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఈ 80 రూపాయలు అనేది లేదు. అంటే వాళ్ళు ఓన్లీ 250 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. మరి మిగతా ఓసీ కేటగిరీ వాళ్ళు 250తో పాటు 80 రూపీస్ కూడా అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇందాకే చెప్పడం జరిగింది, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండడం జరుగుతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అర్హత మాత్రమే, మరియు ఫిజికల్ టెస్ట్ కూడా అర్హత మాత్రమే. అంటే వాళ్ళు ఆ టైంలో నడవగలిగితే చాలు, వాళ్ళు ఎలిజిబిలిటీ. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అర్హత మాత్రమే. దాంట్లో వచ్చిన మార్కులు మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ కలపడం. ప్రిలిమ్స్ కూడా అర్హత మాత్రమే. కాబట్టి ప్రిలిమ్స్ అర్హత ఉంటుంది, అర్హత సాధించాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అర్హత సాధించాలి, ఫిజికల్ టెస్ట్లో అర్హత సాధించాలి. అప్పుడే వాళ్ళు మెయిన్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి మనకు ఒక 1/3 మైనస్ మార్క్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. 1/3 మైనస్ మార్క్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. జాగ్రత్తగా దీన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. దీనిని ఎవరు నిర్వహిస్తారంటే ఏపీపీఎస్సీ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ను నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ యొక్క ఫారెస్ట్ బీటీ ఆఫీసర్స్ని కానీ అసిస్టెంట్ బీటీ ఆఫీసర్స్ కానీ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఓఎంఆర్ సీట్ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు ఈ మధ్య కాలంలో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇది ఇంపార్టెంట్ నోటిఫికేషన్గా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ బీటీ ఆఫీసర్స్కి దాదాపుగా 25,000కు పైగా బేసిక్తో మొదలై 88,000 వరకు బేసిక్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అసిస్టెంట్ బీటీ ఆఫీసర్స్కి అయితే దాదాపు వాళ్ళకు 22,000తో మొదలుకొని దాదాపుగా 70,000 దగ్గరగా ఉండడం జరుగుతుంది. అంటే ఇది బేసిక్ మాత్రమే. తర్వాత దీనికి హెచ్ఆర్ఏ కానీ, అదేవిధంగా టీఏ కానీ, అదేవిధంగా డిఏలు కానీ, అలవెన్సెస్లు కానీ ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ను క్షుణ్ణంగా నీట్గా మనం పరిశీలించిన మీదట ఈ విషయాలు మీకు తెలియచేయడం జరుగుతుంది. బట్ మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ డేట్ మనకు ఇంకా నిర్ణయించలేదు కాబట్టి, అంటే అప్లికేషన్ సంఖ్యను బట్టి వీళ్ళు మెయిన్స్ ఒకటి పెట్టాలన్నా అదేవిధంగా ప్రిలిమ్స్ ఒకటి పెట్టాలన్నా అలా ఆలోచన చేస్తారు. అంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. తక్కువ అప్లికేషన్స్ వస్తే కంపల్సరీగా ఓన్లీ మెయిన్స్ ఒకటి ఉంటుంది. దీన్ని బట్టి మనం చూస్తే మన రాష్ట్రంలో దాదాపుగా ఇంటర్మీడియట్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు మనం తీసుకుంటే 18 నుంచి 20 లక్షల మంది ఒక నిరుద్యోగులు ఉన్నారనే విషయం తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి కంపల్సరిగా విద్యార్హత ఇంటర్ కాబట్టి చాలా వరకు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషను, మెయిన్స్ ఎగ్జామినేషను నిర్వహించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొంత హైట్ కూడా ప్రామాణికంగా ఉంటుంది కాబట్టి ఈ హైట్ బేస్ చేసుకుని కూడా కొన్ని అప్లికేషన్స్ తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. పురుషులకు 163 సెంటీమీటర్స్, అదేవిధంగా స్త్రీలకు వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉండాలి. కాబట్టి కొద్దిమంది తక్కువ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మ్యాక్సిమంగా ఎక్కువగానే అప్లై చేస్తారు. దీనికి కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక పకడ్బందీగా చదువుకోగలిగితే ఈ మధ్యకాలంలో డిఎస్సి రాసిన వాళ్ళు, కానిస్టేబుల్ రాసిన వాళ్ళు, అదేవిధంగా గ్రూప్ 2 రాసిన వాళ్ళు, చాలామంది నిరుత్సాహంతో ఉన్న వాళ్ళందరూ కూడా దీని నోటిఫికేషన్కి మళ్ళీ తిరిగి చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోటీ దీనికి కూడా చాలా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను దానికి సంబంధించిన అంశాన్ని మరొకసారి వీడియోలో ఎన్ని బిట్స్ వస్తాయి, ఎట్లా వస్తాయి, దీన్ని ఎట్లా ప్రిపేర్ కావాలి, ఫారెస్ట్ బీటీ ఆఫీసర్స్ సంబంధించి ఎలా మనం సెక్యూర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఏ అంశాలు మనకు ప్రయారిటిస్తే ఇందులో మనం సక్సెస్ కావడం జరుగుతుంది, దీనికి సంబంధించి మనకు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మీకు ఇందులో పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మన యూట్యూబ్ ఛానల్స్ను చూసి మీరు వీలైతే సబ్స్క్రైబ్ చేసి మిగతా ఫ్రెండ్స్ కూడా తెలియజేసేటువంటి విషయాన్ని తెలియజేయండి. తర్వాత మనకు డిఎస్సికి సంబంధించి మిగతా అన్ని విషయాలను నేను ఫైనల్కి వచ్చిన తర్వాతనే మిగతా విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నము చేయడం జరుగుతుంది. మిత్రమా, అందరికీ కూడా ఆల్ ద బెస్ట్గా ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ రాసే వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. హార్డ్ వర్క్ చేయండి.
థ్యాంక్ యూ టు ఆల్.